హలో పీపుల్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇది ఎంతో టేస్టీ మరియు హెల్తీ రెసిపీ. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని వాష్ చేసిన ఒక కప్పు కందిపప్పు, ఇందులోకి సరిపడ 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ తరిగిన టమోటా ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక కప్పులో ముందుగా కడిగి పెట్టుకొని ఉన్న మెంతి ఆకు, కొంచెం చింతపండు, ఒక కరివేపాకు రెమ్మ, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ నూనె వేసి అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు మరియు కారం వేసుకొని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ నలుపుకోవాలి. మీకు సరిపడ కన్సిస్టెన్సీ రావటం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని పప్పును బాగా నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత తాలింపు కోసం ఒక గిన్నెలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు తీసుకోవాలి. తరువాత 4 వెల్లుల్లి రవ్వలు, ఒక కరివేపాకు రెమ్మ, 4 ఎండుమిర్చి వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ తాలింపుని పప్పులోకి వేసుకొని కలిపేసుకుంటే మన టేస్టీ యమ్మీ మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నం, రొట్టెలు మరియు చపాతీలోకి చాలా బాగుంటుంది.